నీకెలా తెలుస్తుంది? ఇట్స్ జస్ట్ అ మిస్అండర్స్టాండింగ్. లీవ్ ఇట్. పద పోదాం. నేను కార్ దగ్గర ఉంటాను, మీరు బిల్ పే చేసి రండి. పృథ్వీ గారు నేను చెప్పేది వినండి. జరిగిన దానికి విరాజ్ తరపున నేను సారీ చెప్తున్నాను. నువ్వెందుకు సారీ చెప్తున్నావు చైత్ర? అసలు నా బాధ తను నన్ను అవమానించాడని కాదు. అతను అంత మందిలో నన్ను టార్గెట్ చేసి లేనిపోని ఊహించుకుని నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంటే నువ్వు నాకు సపోర్ట్గా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇలా నాకు సారీ చెప్పే బదులు నాకు కాబోయే భర్తను అవమానిస్తావా అని ఆ విరాజ్ చంప పగలగొట్టుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాన్ని. అది కాదు పృథ్వీ గారు, అనుకోకుండా అంత ఇష్యూ క్రియేట్ అవ్వడంతో ఆ గందరగోళంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఒక్కటి చెప్పనా చైత్ర, నాకెందుకో నువ్వు నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేదేమో అనిపిస్తుంది. ఇట్స్ ఓకే చైత్ర, బట్ వన్ థింగ్, నీకు విరాజ్ ఫ్యామిలీ పట్ల కృతజ్ఞత భావం ఉండొచ్చు, అందులో తప్పు లేదు. బట్ వాళ్ళకి కట్టుబడో వాళ్ళకి సరెండర్ అయ్యో ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడు నీకంటూ ఒక ఓన్ లైఫ్ స్టార్ట్ అవబోతుంది. సో పాస్ట్లో ఉంటూ నీ ఫ్యూచర్ని నువ్వు డిస్టర్బ్ చేసుకోకు. అంటే వాళ్ళతో అవసరం తీరిపోయింది కదా అని నన్ను సెల్ఫిష్గా ఉండమంటున్నారా? అసలు పృథ్వీ గారి ఉద్దేశం ఏంటి? సార్ 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 ఒక్క బెలూన్ తీసుకోండి సార్ ప్లీజ్. అరే వద్దమ్మా, వెళ్ళు. సార్ సార్ లవ్ బెలూన్లు సార్, ఒక్కటైనా తీసుకోండి సార్. అరే చెప్పేది నీ కదా, అవతల పో. ఎక్కడ పడితే అక్కడ విసిగిస్తూ తయారైపోతారా? నాన్సెన్స్. నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. అక్క నువ్వు మంచిదానిలా ఉన్నావు అక్క, ఒక్క బెలూన్ తీసుకో అక్క. అక్క పొద్దున్నుంచి ఎవ్వరూ ఒక్క బెలూన్ కూడా తీసుకోలేదక్క. ప్లీజ్ అక్క తీసుకో అక్క, ఒక్క బెలూన్ చాలక్క ప్లీజ్. ఇప్పుడు నేను ఈ బెలూన్ తీసుకుంటే నేను వద్దు అన్నాక నువ్వు బెలూన్ తీసుకున్నావని పృథ్వీ గారు అడగచ్చు. అసలే చాలా హర్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి ఇవ్వు. ఏం రాస్తున్నావక్క? బెలూన్ కొనుక్కోవా? నేను తీసుకోను గాని ఖచ్చితంగా వేరెవరైనా వీటిని కొంటారు. ఎవరక్క? ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళు కొంటారు. సరే. తీసుకో, పర్లేదు. తీసుకోమంటున్నానా? థ్యాంక్ యూ. నువ్వు చాలా మంచిదానివక్క. నీతో వచ్చిన అంకులే మంచివాడు కాదు. నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇవాళ పృథ్వీ గారు చాలా కొత్తగా కనిపించారేంటి? పృథ్వీ గారు పైకి కనిపించేంత సెన్సిటివ్ పర్సన్ కాదా? తనలో నాకు తెలియని మరో కోణం ఉందా?
చైత్ర, ఇంకా నువ్వు ఇలాంటి మనుషుల దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. విరాజ్, పద వెళ్దాం. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను తర్వాత వస్తాను. ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? లీవ్ ఇట్ విరాజ్. దాని గురించి కాదన్నయ్య, యాక్చువల్గా వేరే ఫ్రెండ్ని కలవాలి, ఇక్కడికి రమ్మన్నాను. సో వెయిట్ చేస్తున్నాను. యూ గైస్ క్యారీ ఆన్, నేను జాయిన్ అవుతాను. ఆర్ యూ ష్యూర్? షూర్. ఓకే, అయితే స్మైలీ నేను లంచ్ చేసి క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు మన కార్లో వచ్చేసాయి. ఓకే అన్నయ్య. పద స్మైలీ. నేను క్లియర్గా చూశాను, పృథ్వీ స్మైలీ ఉన్న ట్రయల్ రూమ్కే వెళ్ళాడు. స్మైలీ ఆ పక్క రూమ్లో నుంచి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఆ పృథ్వీ మీద నాకు జెలస్ ఫీల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు తన క్యారెక్టర్ మీదే అనుమానం కలుగుతోంది. డెఫినెట్గా పృథ్వీకి చైత్ర కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చేసి వాళ్ళ పెళ్ళి ఆపాలి. అయినా అతన్ని అంత దగ్గరగా చూస్తోంది కదా, కొంచెం కూడా డౌట్ రాలేదా తనకి? అంత బ్లైండ్గా ఎలా మూవ్ అవుతోంది? ప్రపంచంలో ఉన్న పనులన్నీ తెలుస్తాయి, కానీ నా ప్రేమ మాత్రం అర్థం కాదు. నిజమైన ప్రేమ ఓడిపోదంటారు. చైత్ర మీద నాకున్న ప్రేమ నిజమే కదా, మరి నా ప్రేమ గెలుస్తుందా? చైత్ర నాకు దక్కుతుందా? పాపా, ఇలా రా, ఒకసారి వెళ్ళరా. Love is like a balloon. If you can catch it, and it's yours. Nice. నాకు ఈ బెలూన్స్ అన్ని ఇచ్చేస్తావా? ఓ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇదిగో. చేంజ్ లేదు సార్. పర్లేదు, ఉంచుకోనా? సార్, మీరు ఎదురు చూసే ప్రేమ మీకు ఖచ్చితంగా దక్కుతుంది. మహాలక్ష్మి, భోంచేద్దురామ్మా. అక్క షాపింగ్ నుండి వచ్చేస్తే డ్రెస్సెస్ అన్ని చూసాక తర్వాత తింటాను. అక్క రావడానికి టైం పడుతుందేమోనమ్మా. వచ్చేసిందిగా, ఇటు ఇవ్వక్క. ఏంటక్క అంత షాపింగ్ చేసి ఒక్క డ్రెస్ కొనుక్కున్నావా? ఏ షాప్ అంతా కొనుక్కురమ్మంటావా? నేనైతే అదే పని చేసేదాన్ని. ఏంటక్క ఇది? తెచ్చుకున్న ఒక్క డ్రెస్ అయినా మంచి తెచ్చుకోవచ్చు కదా. చూడు ఏం బాగుంది ఇది. మహి, ఇది పృథ్వీ గారు సెలెక్ట్ చేశారు. అదే కదా, నీ సెలెక్షన్ మరీ ఇంత దారుణంగా ఉండదని నాకు తెలుసు. తను సెలెక్ట్ చేస్తే మాత్రం నువ్వెలా తీసుకున్నావు? నాకు అంతగా నచ్చలేదనుకో, కానీ పృథ్వీ గారికి ఇదే నచ్చిందని ఆయన ప్రిఫర్ చేయడంతో తీసుకున్నాను. సరిపోయింది. నచ్చలేదని కరాఖండిగా చెప్పేసి వేరే తీసుకుంటే పోయేది కదా. నేను నీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కదా. అయినా కొన్ని చోట్లలో కొన్ని విషయాల్లో